ఆర్టీసీ ఉద్యోగి శంకర్ గౌడ్ ఆత్మహత్యను రాజకీయ ప్రయోజనాల కోసం బండి సంజయ్ వాడుకోవడం ఆందోళనకరం, బాధాకరమైన విషయం. ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం అందరూ ఐక్యంగా పోరాటంలో ఉన్నారు, సమ్మెలో ఉన్నారు, ప్రభుత్వం మీద ఒత్తిడి చేయగలుగుతున్నారు, సంప్రదింపుల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. కానీ శంకర్ గౌడ్ ఆవేదనకు లోనై ఆత్మహత్య చేసుకున్నాడు. ఎప్పుడూ కూడా మనం ఆత్మహత్యలను ప్రోత్సహించకూడదు. ఆత్మహత్యలను ప్రజల ముందు అదొక పోరాట రూపంగా మనం చూపించే ప్రయత్నం చేయకూడదు. బతకాలి, కొట్లాడాలి తప్ప ఆత్మహత్య చేసుకోవడం పరిష్కారం కాదు. ఈ విషయమే చెప్పాలి. ఏమైనా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు, చనిపోయాడు. ఇప్పుడు ఆ మరణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ వాడుకోవడం ఏమాత్రం సబబు కాదు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి సమ్మెలో కీలకమైనటువంటి డిమాండ్ల పట్ల బీజేపీ వైఖరి ఏమిటి, మోడీ ప్రభుత్వం వైఖరి ఏమిటి? దీనికి ముందు బండి సంజయ్ సమాధానం చెప్పాలి. 3 అంశాలని రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. మిగతా 23, 29 అంశాలు మాట్లాడతాం. 3 అంశాలు మాత్రం విధానపరమైన, మేము లోతుగా ఆలోచించాలి అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తాం. మరి ఆర్టీసీ కార్మికులు ఆ 3 చాలా ముఖ్యమైన, వాటి సంగతి తేలాలి అని ఆర్టీసీ కార్మికులు అంటున్నారు. 1, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఆర్టీసీని విలీనం చేయటం. 2వది, ఆర్టీసీలో ఉన్నటువంటి యూనియన్ల పని విధానాన్ని పునరుద్ధరించాలి, యూనియన్ల మీద ఉన్న ఆంక్షల్ని ఎత్తివేయడం. 3వది, ఆర్టీసీలో విద్యుత్ బస్సుల పేరు మీద ప్రైవేటు బస్సులను అమల్లోకి తేవడం, దీన్ని ఆపాలి. ఈ 3 ముఖ్యమైనటువంటి అంశాల విషయంలో ఆర్టీసీ ఉద్యోగులు ఫర్మ్గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఆర్టీసీని ప్రభుత్వ శాఖలో విలీనం చేస్తామని వాగ్దానం చేసింది కాబట్టి అమలు జరపాలంటున్నారు. అట్లనే ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు చట్ట ప్రకారం పనిచేయడానికి పూర్తి అవకాశాలు ఉండాలి, ఆంక్షలు విధించడానికి వీలు లేదు అంటున్నారు. అట్లనే ప్రైవేటీకరణ జరగకూడదు. విద్యుత్ బస్సులను ఆర్టీసీనే కొనుగోలు చేయాలి, లేదా ప్రభుత్వమే సహాయం చేయాలి, అంతే తప్ప ప్రైవేట్ బస్సులను తీసుకొచ్చి ఆర్టీసీ పేరు మీద వాడొద్దు అనేది కోరుతున్నారు. ఈ 3 న్యాయమేనే. మరి ఈ విషయంలో బీజేపీ వైఖరి ఏమిటి, మోడీ ప్రభుత్వ వైఖరి ఏమిటి చెప్పాలి కదా. ఈ 3 న్యాయమేనే అని చెప్పేసి బండి సంజయ్ చెప్పగలరా? బీజేపీ చెప్తుందా? వాళ్ళు చెప్పేదానికి పూర్తి విరుద్ధం. ఇప్పుడు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల జీతాలు ఎక్కువైనాయి అనేది బీజేపీ అభిప్రాయం, కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం. ప్రభుత్వ ఖర్చు అంతా కూడా రెవెన్యూ ఖర్చు మీద పెట్టొద్దు, అంతా ఈ ఉద్యోగుల వేతనాల మీద ఖర్చు అయిపోయే పరిస్థితి రావద్దు, అప్పులు తగ్గించుకోవాలి అని అప్పుల మీద ఆంక్షలు విధించారు. అనుత్పాదకమైన ఖర్చు, ఇప్పుడు మోడీ ప్రభుత్వం లెక్కల ప్రకారం ఉద్యోగుల జీతాల మీద అయ్యే ఖర్చు అనుత్పాదక ఖర్చు. ఇప్పుడు ఈ విషయంలోనే అనేక రాష్ట్రాలు సతమతమవుతున్నాయి. రాష్ట్రాల ఖర్చు తగ్గించుకోలేక, పెంచితే అప్పుల పాలైతే అప్పులు తెచ్చుకునేందుకు కేంద్రం అంగీకరించక, ఇలాంటి సమయంలో మరి ఆర్టీసీని ప్రభుత్వ శాఖల్లో కలిపితే ప్రభుత్వం ఖర్చు పెరుగుద్ది అనే వైపు ప్రభుత్వ వాదన. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానం చేసింది కాబట్టి దాన్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత వాళ్ళది. కానీ బీజేపీ వైఖరి ఏంటి? కేంద్ర మంత్రి, ఆయన చేతుల్లో కొన్ని అధికారాలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం చేతుల్లో కొన్ని అధికారాలు ఉన్నాయి. రాష్ట్రాలు ఎక్కువగా అప్పులు తెచ్చుకునేందుకు వీలుగా ఆంక్షలు సడలిస్తారా? లేదు, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు సేవలను ప్రైవేటీకరణ చేయొద్దు, ఖచ్చితంగా ప్రభుత్వమే ఆ సేవలు అందించాలి అని మోడీ ప్రభుత్వం చెప్పడానికి సిద్ధంగా ఉందా? ఆ విధంగా తమ వైఖరిని మార్చుకుంటారా? మార్చుకుంటే మంచిది. మరి మార్చుకోవడానికి మోడీ సిద్ధంగా లేదు, కేంద్రంలో బీజేపీ సర్కార్ సిద్ధంగా లేదు, ఆ మంత్రివర్గంలో బండి సంజయ్ ఉన్నారు. ఆయన వచ్చి ఇక్కడ
ఈ సమ్మెలో ఆర్టీసీ కార్మికుల కోసం తాను మిలిటెంట్ గా పోరాడుతున్నట్టుగా ఆ డెడ్ బాడీని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే ప్రయత్నం. అంటే ప్రభుత్వ శాఖలో ఆర్టీసీని విలీనం చేయడానికి కేవలం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకాడటమే కాదు, విలీనం చేయడానికి మోడీ ప్రభుత్వ విధానాలు కూడా అడ్డం. మరి ఆ విషయానికి బండి సంజయ్ ఏం సమాధానం చెప్తారు? రెండో అంశం, ఆర్టీసీలో కార్మిక సంఘాల యాక్టివిటీని పునరుద్ధరించాలి. మరి ఏ రోజు బీజేపీ చెప్పట్లేదు అన్నమాట. పైగా మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులకు హక్కులు లేకుండా చేసి కోరలు లేని 4 కోడ్స్ తీసుకొచ్చి ఇప్పుడు కార్మికుల మీద రుద్దింది. అంటే ఉన్న కార్మిక చట్టాలను రద్దు చేసినటువంటి బీజేపీ సర్కార్లో బండి సంజయ్ భాగస్వామి, ఆయన మంత్రి. ఇప్పుడు చట్టపరమైనటువంటి హక్కులు ఉండాలి, యూనియన్ల పని విధానాన్ని పునరుద్ధరించాలి అని కార్మికులు కోరుతున్నారు. మరి ఇప్పుడు కార్మిక చట్టాలని మోడీ ప్రభుత్వం రద్దు చేయడం తప్పు అని బండి సంజయ్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ మాట మాట్లాడాడు. అట్లనే మోడీ ప్రభుత్వమే ట్రాన్స్పోర్ట్ చట్టానికి సవరణ చేసింది. ఆ చట్ట సవరణ ప్రకారం ఇక ఏ రాష్ట్రంలోనూ ఆర్టీసీలు బతికి బట్ట కట్టడం సాధ్యం కాదు. అంతేకాదు, అసలు పర్యావరణం పేరుతో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాలని, అవి ప్రైవేట్ బస్సులే పెట్టాలని కేంద్రం ఒత్తిడి చేస్తోంది, మోడీ ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. మరి బండి సంజయ్ కొట్లాడాల్సింది ఎవరితో? మోడీతో కదా. తన మంత్రివర్గంలో మనం ఈ ప్రైవేట్ బస్సులను ప్రోత్సహించొద్దు అని అక్కడ చెప్పి తీర్మానం చేయించి ఈ సమస్యను పరిష్కరించడానికి తోడ్పడాలి కదా. ఈ 3 కీలకమైన సమస్యలకు ముఖ్యమైనటువంటి ఆటంకం మోడీ ప్రభుత్వమే, యూనియన్ గవర్నమెంటే, బీజేపీ సర్కారే, అందులో బండి సంజయ్ భాగమే. అంటే ఈ సమస్యలకు కారణమైనటువంటి మంత్రి ఈ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న కార్మికులను ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనను అడ్డం పెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం, లేదా ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం, ఇది మొత్తం కూడా ఆర్టీసీ కార్మికులను పక్కదోవ పట్టించే ప్రయత్నం. అసలు ఈ సమస్యలకు మూల కారణం మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ బాధ్యత కూడా ఉంది. కానీ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రధాన బాధ్యత అనేటువంటి వాస్తవాన్ని ఆర్టీసీ కార్మికులకు అర్థం కాకుండా చేయడం కోసం ఈ ఆత్మహత్యను ఒక సాధనంగా వాడుకుంటున్నారు బండి సంజయ్. ఇది ఆర్టీసీ కార్మికులను మోసం చేయడం, పక్కదారులు పట్టించడం, వాళ్ళ దృష్టి మళ్లించడం, తెలంగాణ ప్రజలను కూడా పక్కదారులు పట్టించడం. అందుకని ఆర్టీసీ కార్మికులు ఈ విషయం అర్థం చేసుకోవాలి, తెలంగాణ ప్రజలు ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కారం చేసే బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. కేంద్రం ఆటంకాలను అధిగమించడానికి కేంద్రంతో కొట్లాడాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. అది రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందో మనం చూద్దాం. కానీ దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా ఇప్పుడు అసలు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ప్రధానమైన ఆటంకంగా ఉన్నటువంటి ఇష్యూస్ మీద బండి సంజయ్ ఈ రూపంలో ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ఎత్తుగడలు వేయడం మాత్రం ఆర్టీసీ కార్మికులను మోసం చేయడం తప్ప